నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకోవాలి, అసలు మన ఋషులు చెప్పినటువంటి సనాతన ధర్మం యొక్క జ్ఞానం గురించి కాన్సెప్ట్ ఏంది అనేటువంటి విషయాన్ని కొంచెం తేలికగా అర్థం చేసుకోవడానికి మాట్లాడుకుంటున్నాం. అబ్బా, ప్రిన్సిపల్ ఏంది అసలు చెప్పింది? నిరాకారమైనటువంటి ఒకే ఒక శక్తి ఉన్నది, దాన్నే కాన్షియస్నెస్ అన్నారు. ప్యూర్ కాన్షియస్నెస్ అంటే స్వచ్ఛమైన శుద్ధమైన కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ అనేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి శక్తిలో నుంచి ఎంటైర్ సృష్టి అంతా క్రియేట్ అయింది. మరి ఈ సృష్టినంతా నడిపిస్తున్నది ఎవరు? ఆ ప్యూర్ కాన్షియస్నెస్సే నడిపిస్తున్నది. అంటే ఏంటి? మన సృష్టి వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి ఆధారాలు ఏంటి? నేల, భూమి, నీళ్లు, అగ్నివాయువు, ఆకాశం, ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత జీవ సృష్టి. అంతే కదా. జీవాలంటే నీళ్లలో నుంచి వచ్చేవి, తర్వాత భూమిలో నుంచి వచ్చేవి, గాలిలో నుంచి వచ్చేవి, ఇదంతా జీవ సృష్టి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం, ఇదంతా కూడా ఒకే ఒక్క దాంట్లో నుంచి వచ్చింది తప్ప ఇన్ని లేవు. ఆ ఒక్కటి నువ్వేను. నువ్వేంటి? నువ్వని గ్రహిస్తే నువ్వేను అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది ప్రిన్సిపల్. తర్వాత ఇంకొకటి ఏంటి? ఇప్పుడు కొత్తగా చాలా కొత్త కొత్త పదాలన్నీ, అండ్ అఫ్కోర్స్ ఎప్పుడో వాడుంటారు, ఇప్పుడు మనకు అవగాహన వచ్చింది కాబట్టి మనం వింటున్నామేమో తెలియదు. స్పిరిచువల్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అని రెండు పదాలు ఉన్నాయి. మెటీరియల్ సైన్స్ అంటే ఏంటి? మనకు భౌతికంగా కనపడుతున్నదంతా మెటీరియల్ సైన్స్. సపోజ్ ఇప్పుడు ఒక మెడిసిన్ చేస్తే డాక్టర్ అవుతాడు, అలాగే బిఎల్ చేస్తే లాయర్ అవుతాడు, ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీర్ అవుతాడు. ఇక్కడ మెటీరియల్ సైన్స్కి ఆధ్యాత్మిక సైన్స్కి తేడా ఏంటంటే, మెటీరియల్ సైన్స్లో అంటే గొప్ప లాయర్ ఉన్నాడు అనుకోండి, ఆయన పెద్ద మంచివాడు అయి ఉండాల్సిన అవసరం లేదు. మంచివాడంటే ఇక్కడ మళ్ళీ చెడ్డ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ప్యూర్ హార్ట్ అంటే సెన్సెస్ని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు, తర్వాత మనసుని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు, ఆ తర్వాత మంచి జీవన శైలి ఉన్నవాళ్ళు, ఆ తర్వాత దేనికి డిస్టర్బ్ కాకుండా ఉన్నవాళ్ళు కనుక అయితే మన హృదయం, మనసు పవిత్రంగా ఉండి విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఏంటి? ఇది మెటీరియల్ సైన్స్లో ఇవేం అవసరం లే. సబ్జెక్ట్ నేర్చుకొని నేను గొప్ప డాక్టర్ని అయ్యి డబ్బులు సంపాదించాలి అనేటువంటి అవగాహన ఉంటే మెటీరియల్ సైన్స్ నడిచిపోతుంది. అంటే ఏంటి? గొప్ప డాక్టర్ అయి ఉండొచ్చు కానీ మంచి డాక్టర్ అవ్వాల్సినటువంటి రూల్ లేదు. ఎందుకు? ఎప్పుడు కూడా మంచితనంలో పాపం డబ్బులు చూసుకోరుగా. అంతే కదా. ఎవరైనా అవతలవాడు ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఎలా వాడిని సర్వైవ్ చేస్తారనుకుంటారు కానీ నాకు ఇంత వస్తుందా అంత వస్తుందా అని ఆలోచించరు. ఆటోమేటిక్గా దాని మీద ఫోకస్ చేస్తారు. బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించకుండా ఉండేటువంటి వ్యవహారం ఏదైనా ఉందంటే కొంచెం మంచితనం ఉంటే అదా ఇదా అని ఆలోచిస్తారు. అలా కాకుండా ఎక్సలెంట్ క్యాలిబర్ డెవలప్ చేసుకుంటారు, వండర్ఫుల్గా ఆపరేషన్స్ చేస్తారు. వాళ్ళకేంటి? వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మంచి చెడు ఇవన్నీ ఏం ఉండవు. అంటే నేను ఇంత కష్టపడ్డాను, ఇంత నేర్చుకున్నాను, ఐ హ్యావ్ మై ఓన్ స్కిల్ కాబట్టి నేను ఇంత ఛార్జ్ చేస్తాను అని తీసేసుకుంటారు. అంటే ఏంటి? అక్కడ మంచి అనేటువంటిది ఏముంది? ఎప్పుడైతే అక్కడ లేదో అంటే వాళ్ళని డిసిప్లిన్ చేసుకుంటారు అనేటువంటి విషయం మనం చెప్పలేము. నాకు 25-30 ఇయర్స్ బ్యాక్ నాకు తెలియని టైంలో ఉన్నప్పుడు నాకు డాక్టర్లంతా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి విషయంగా నేను అనుకునేదాన్ని. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తుంటే తొందరగా చనిపోయే వాళ్ళు డాక్టర్లట. ఎందుకు? పాపం 30-35 ఇయర్స్ దాకా చదువుకోవటమే, అక్కడి నుంచి మనీ ఫ్లో ఉంటుంది, టెన్షను హోల్డ్ చేసుకోలేరు. ఆటోమేటిక్గా ఎవరిదైనా మనసేగా. డాక్టర్ అంటే అతను మనసుతో ఉన్నటువంటి ఒక జీవమేగా. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, ఇప్పుడు తాగడం అంటే, స్మోకింగ్ చేయడం అంటే, అటువంటి విషయాలు, ఇండిసిప్లిన్ అనేటువంటి వ్యవహారాలు డాక్టర్స్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయట. అందుకని హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా అక్కడ రాకుండా ఉండాల్సిందంటే ఇది నిజమా అని కాదు, జస్ట్ ఎనాలిసిస్ ఎక్కడో చదివి అర్థం చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి? మన మెటీరియల్ ఇష్యూలో మంచితనంతో పెద్ద పనేం లేదు, స్కిల్ ఉంటే చాలు. అంతే కదా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మిక సైన్స్ అంటున్నారు కదా. ఇక్కడ ఆధ్యాత్మిక సైన్స్లో ఉండాల్సింది ఏంటి? స్కిల్. ఓకే, స్కిల్ తీసి పడేస్తే మనసు పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే నా హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే నేను విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక సైన్స్లో మనకు ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి ఆ క్వాలిఫికేషను? హృదయం పవిత్రంగా ఉండాలి అంటాడు. ఏంటి హృదయం పవిత్రం అంటే? అసలు హృదయం అంటే ఏంటి? మనసు అంటే ఏంటి? ఇది ఏందని కనుకంటే, నిజం చెప్పాలంటే హృదయము మనసు కూడా మన దగ్గర మనకి కనపడకుండా ఉన్నటువంటి మన సూక్ష్మ శరీరం. మనసు అంటే ఆలోచనలు చేస్తుంది, అది దాని సత్వగుణం అనుకున్నారు. 3 గుణాలకు కట్టుబడ్డా ఉన్నాం కదా. రెండోది వచ్చేంటి? మన ప్రాణం వచ్చేంటి? ప్రాణం వచ్చి మన హృదయం అంటే అది ఊరికనే హార్డ్వేర్. బ్రెయిన్ అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వచ్చి మనసు, మళ్ళీ సాఫ్ట్వేర్ వచ్చి హృదయం అంటే ప్రాణశక్తి. ఇది వచ్చి రజోగుణం. అంటే ఏంటి?
ప్రాణశక్తి నీకు బాగుండాలంటే ఇది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి సత్వగుణం మనసుకు సంబంధించినవి ఏంటి, ఎప్పుడు ఆలోచనలు చేస్తుంటుంది. నీ ఆలోచన నీ నీ నీవు చేసేటువంటి పనికి సంబంధించినటువంటి శక్తి ఈ రెండు గనక అలైన్మెంట్లో ఉంటే నీ శరీరం ద్వారా వ్యక్తం అవుతున్న ప్రతిదీ పని కిందకే వస్తుంది. కాకపోతే ఇప్పుడు నువ్వు దీని ఇలా జరగాలంటే నువ్వేం చేసుకోవాలి, నీ దగ్గర అంటే నీ హృదయం పవిత్రం కావాలి, నీకు విన్నది విన్నట్టు శాస్త్రం అర్థం కావాలి, తర్వాత దాన్ని డెలివరీ చేయగలగాలి అంటే హృదయం పవిత్రంగా విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యవహారంగా రావాలి. మరి ఎట్లా హృదయం పవిత్రం అవుతుంది? మేము చాలామంది అన్నాం మేము ప్యూరిఫై కావాలి. ఏంటి అసలు ప్యూరిఫికేషన్ అంటే ఏమి లేదబ్బా. మనకు ఋషులు చెప్పినా లేదా మన అనుభవానికి తెచ్చుకున్నా మన మనస్సుని మనం కట్టడి పెట్టాలి, అంతే కదా. మనస్సు ఎంతదంటే కాంతి కంటే వేగమైంది మనస్సు. మా పిల్లలు కాలిఫోర్నియాలో ఉన్నారనుకోండి, ఒక ఆలోచన చేసిన వెంటనే అక్కడికి వెళ్ళి కాలిఫోర్నియాలో కూర్చుంటుంది, మళ్ళీ అక్కడ మనవడు మనవరాలు ఈ గోలంతా వచ్చేస్తుంది. అంటే ఏంటి, అంత ఫాస్టెస్ట్ థింగ్ మనస్సు. అట్లాగే అది కదులుతూనే ఉంటుంది. తర్వాత లోపల ఇంకోటి ఏముంది, మన దగ్గర ప్రాణం ఉంది. ఇది కూడా అంతే కదా, ఊపిరి తీసుకుంటుంది, ఊపిరి వదులుతుంది, ఇది ప్రాణం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మరి మనం హృదయం పవిత్రంగా ఉండాలి అంటే ఏంటి, ఇప్పుడు ఏంటి, మనం మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మన ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంద్రియాలంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరానికి పంచకోశాలు, పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచకర్మేంద్రియాలు 5, 10 ఉన్నాయి. మనసు కూడా నిజం చెప్పాలంటే ఒక ఇంద్రియంగానే చెప్తాడు. ఏంటి జ్ఞానేంద్రియాలు, మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ 24 గంటలు ఏంటి మెటీరియల్గానే చూడడం అలవాటైంది. లోపల చూసుకునేది మనకేం అలవాట్లేదు కదా. అందుకని ఏంటి, ఎప్పుడైతే కొద్దో గొప్ప నీకు మనసు ప్రశాంతం అవుతుంది, హృదయం కొంచెం ప్యూరిటీ అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు బయట చూస్తున్న విషయాలకు ఎంత విలువ ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వకూడదు అనేటువంటి అవగాహన వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, మనసును కట్టడి పెడతావు, ఇంద్రియాలను కట్టడి పెడతావు. పెట్టిన తర్వాత ఏంటి, ఎందుకు పెట్టాలి, ఇది నీ దగ్గర ఉన్నటువంటి ఆ భగవతత్వ శక్తిని, ప్రాణశక్తిని పెంచుకోవాలంటే నీ జీవన విధానం ఎలా ఉండాలి. ఇప్పుడు మన పాతకాలంలో చూడండి, వాళ్ళు ప్రకృతితో జీవించారని మాట్లాడితే రకరకాల మాటలన్నీ మాట్లాడుతుంటారు. ప్రకృతితో జీవించడం అంటే ఏంటి, వాళ్ళకి అప్పుడు అంతకంటే కూడా వాళ్ళకి అంటే పెద్దగా మెటీరియల్ ఎక్కువ లేదు కదా. అలాంటి స్థితిలో ఏం చేశారు, ఇవి ఎప్పుడైతే వాళ్ళంత మెటీరియల్ ఇదంతా లేదో వాళ్ళు శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ఈ అర్థం చేసుకున్న శాస్త్రంలో వాళ్ళు ఏం కనిపెట్టారు, ముఖ్యంగా మన దగ్గర ఉన్నది మనస్సు, మన ప్రాణశక్తిని పట్టుకోవాలంటే మన జీవన విధానం బాగుండాలని, విధానం బాగుండాలంటే వాళ్ళ కంటికి కనపడింది మళ్ళీ ఏంటి, ఎవరికి కనపడ్డా పైన సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇవన్నీ పంచభూతాలు. అందుకని ఏం చెప్పారు, సూర్యుడికి ఏం చెప్పారు, ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడి నుంచి వ్యక్తమైంది, సృష్టి వ్యక్తమైంది పరమాత్మతత్వ శక్తితోటే, కానీ కనపడుతున్నది అది పోషించబడటానికి కారణం అంతా ఎవరు, సూర్యుడు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, సూర్యుడు అంటే మన ప్రాణశక్తి కిందకు వస్తుంది. దానికి ఏమని పెట్టారు, పింగళా నాడి అని పెట్టారు పేరు. నాడులు అంటే మన శరీరం మొత్తం 72,000 నాడులు ఉంటే వాటికి రకరకాల పేర్లు ఏమన్నా ఉన్నా 3 నాడులకి ప్రిఫరెన్స్ ఇస్తారు. పింగళ, తర్వాత పింగళ నాడి, తర్వాత చంద్రనాడి, ఆ తర్వాత ఇంకోటి ఏంటి సుష్మా నాడి అంటారు. అంటే ఏంటి, పింగళ అంటే ఏంటి, సూర్యుడికి సంబంధించింది. రెండోది వచ్చి చంద్రనాడి అన్నారు. మళ్ళీ ఈ చంద్రనాడికి ఈ మహానుభావులే ఎట్లా కనుక్కున్నారు వాళ్ళు, దానికి మనస్సు అని పెట్టారు. అంతే కదా, పౌర్ణం వచ్చింది, అమావాస్య వచ్చింది, మనసు డిఫరెంట్గా పనిచేస్తుంది. ఎలా డిఫరెంట్గా పనిచేస్తుంది అనుకున్నారు వాళ్ళు, అమావాస్యకి పౌర్ణానికి సముద్రం ఘోషగా ఉంటుందట, అంటే మనకు అంత అనుభవం లేదని. అంటే అర్థం ఏంటి, చంద్రనాడి పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి, సూర్యనాడి ఉంది, చంద్రనాడి ఉంది, అంతే కదా. సూర్యనాడి అంటే మన ముక్కునిచ్చి, ఇప్పుడు ముక్కుంది ఒకే గొట్టం పెట్టుండొచ్చుగా, 2 నాడులు ఎందుకు పెట్టాడు, ఒక ముక్కు సూర్యనాడి, ఒక ముక్కు చంద్రనాడి. పగలంతా సూర్యనాడి పనిచేస్తుందట, రాత్రిపూట చంద్రనాడి పనిచేస్తుంది. అంటే ఏంటి, మనసుని రాత్రిపూటంతా పడుకుంటాం కదా, అందుకని ప్రశాంతం ఉంటుంది కదా. ఆ పాతకాలంలో ఆ ఋషులు చెప్పిన దాన్ని బట్టే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, అర్ధరాత్రి అపరాత్రి అంటే రాత్రిపూట మన దగ్గర మెలనైన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతూనే భోజనం చేసేసి పడుకుంటే పెందలాడే నిద్రలేస్తే మన రిథమ్, మన సైక్లింగ్ బాగుంటుంది అని చెప్పారు. ఇది వాళ్ళు పరిశోధన చేయకుండానే ఆ ఋషులు అలా చేశారు. 5-4 తర్వాత బెడ్ మీద పడుకునే క్వశ్చనే లేదు. 6-7 లోపలే తినేసి పడుకునేవాళ్ళు. అంటే మళ్ళీ పాత పద్ధతులన్నీ ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ B12 అన్నారు కదా, B12 అంటే ఏంటి, B12 అన్న తర్వాత అవన్నీ కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిన్నారు వాళ్ళు. ఉసిరికాయ, చింతకాయ అన్నీ కూడా ఫైబరు, అంటే ప్రీబయాటిక్, తర్వాత అదే మళ్ళీ ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఫైబర్తో పాటు అంటే కొన్నాళ్ళు ఉంచినటువంటి ఫుడ్లు వాళ్ళు తిన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఎవరు చెప్పలా, వాళ్ళు వాళ్ళ శరీరాల మీదే ప్రయోగాలు చేసుకున్నారు. వాళ్ళ మనసు
చాలా స్వచ్ఛంగా ఉంది కాబట్టి వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మినరల్స్, వైటమిన్స్ అని చెప్పలే. కానీ వాళ్ళు తీసుకున్నది మాత్రం 100% ప్రపోర్షనేట్ ఫుడ్ తీసుకొని తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటి, 24 గంటలు దైవత్వ భావన, బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మభావంలో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని ఏదైనా ఒక ప్రసాదంలాగా అయిపోయేది. అందుకని ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఇప్పుడు 15వ చాప్టర్లో చెప్పాడప్ప. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఇప్పుడు 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 మొత్తం ఏంటి, అన్నిటికీ మూలం ఇప్పుడు ఏంటి, స్పిరిచువల్ సైన్స్ అన్నారు. స్పిరిచువల్ సైన్స్ అంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి. హృదయం పవిత్రం అంటే ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవాలి, మనసును కంట్రోల్ చేసుకోగలగాలి, మంచి జీవన విధానం ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చి దేనికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. దేనికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం అంటే మన దగ్గర ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఒకటి వస్తువులు, ఒకటి మనుషులు. అంతేగా మనం డిస్టర్బ్ అయ్యేది. వాళ్ళెవరో బెంచ్ కార్ కొనుక్కున్నారు, వాడు ఎలా సంపాదించాడు, నేను కూడా సంపాదించాలి, అయిపోయింది మనసు. ఇక దాని గురించే పరిగెడుతుంది కదా, ఇంక మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏంటి, అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. ఆ తర్వాత ఇదిగో వాళ్ళ పిల్లలు ఏదో ఇలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఉన్నారు, వాడు తెగ ఐఐటి సాధించాడు, వీడేం సాధించలేదు, డిస్టర్బ్ అయిపోయింది. అలాంటి డిస్టర్బ్డ్ మైండ్కి శాస్త్రాలు అర్థం కావటం కష్టము. ఏదో అర్థమైనా వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు, దాన్ని మళ్ళీ వివరం చేసుకునేది కష్టమైపోతుంది అంటాడు. అంటే మనం పరమాత్మ తత్వం విషయం అర్థం చేసుకోవాలి అంటే మన మీద మనం పనిచేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంతా కూడా చెప్పింది మన మనసు మీద పనిచేసుకుంటూ మనం ఎప్పుడైతే హృదయం పవిత్రమైందో మన ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి పెరిగిందో అప్పుడు మనకి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మనమేం వెళ్ళం. ఇది అవసరమా కాదా అనేటువంటి, శ్రేయమా ప్రేయం అనేటువంటి విషయం మన మనసు మనకి చెప్పేస్తుంది. ఎప్పుడైతే చెప్పిందో అనవసర విషయానికి వెళ్ళం కాబట్టి మనం క్వైట్గా ప్రశాంతంగా ఉంటాం. అంటే మళ్ళీ హృదయం అన్నా మనసు అన్నా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వాడడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి, మన మానసిక శక్తి అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ రెండు కలిపి ఇచ్చ కోసం పనిచేసుకుంటూ పోతాయి. నా కోసం నా కోరిక కావాలి అంటే పర్సనల్ ఇచ్చ అవుతుంది. అది ఎక్కడ భగవతత్వం అనేటువంటి విషయం చూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడో అలా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మహానుభావులు భగవద్గీతలో 15వ చాప్టర్లో ఇప్పుడు చెప్పటం జరిగింది. 15వ చాప్టర్లో ఏం చెప్పాడు, అంతా అశ్వత్థ వృక్షం ఎట్లయితే తయారు చేసుకుందో అలా నీ భావాలన్నీ పెట్టేసుకున్నావు, వాటిని నీ వివేకంతో, నీ వైరాగ్యంతో వాటిని తీసి పడేస్తే సత్యం ఏంటి అసత్యం ఏందనేటువంటి గ్రహణకు వస్తావు అని ఈ చాప్టర్లో చెబుతూ, ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా చెప్పింది ఏంటి, భగవతత్వం నిరాకారం, దానిలో నుంచే అంతా వ్యక్తమైంది. దానికి నీకు తేడా లేదు. ఎప్పుడు తేడా లేదు, నువ్వు కర్మని పరమాత్మతత్వం కోసం చేసి నీ ఇంద్రియాలని మనసుని కట్టడి చేసి ఒకే విషయం మీద కనుక మనసు పెట్టి సర్వత్రా నువ్వు ఏమి చూసినా లోపల బయట భగవతత్వం లేదనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకున్నావంటే నీకు సత్యం తెలుస్తుంది. అదే జ్ఞానం. అలా నువ్వు ఆ దృష్టితో కనుక వెళుతున్నావు అంటే నీ జ్ఞానం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. దాన్నే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏమి లేదు, చైతన్య శక్తి, భగవతత్వ శక్తి, జ్ఞానశక్తి ఉన్నది అదే ఒకటి ఉన్నది. ఆ ఒకటి తప్ప ఇంకోం లేదు. ఆ ఒకటే ఉండి మన చేత అన్ని పనులు చేయిస్తున్నది అనేది చెప్తూ, స్పిరిచువల్ సైన్స్ ప్రాసెస్కి నువ్వు వెళ్ళి విషయం అర్థం చేసుకోవాలంటే ముందు నీ మీద నువ్వు పని చేసుకోవటం మొదలుపెట్టి నీ కోరికల గ్రావిటీని తగ్గించుకొని నీ మనసు డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోగలిగితే అది ఎవరు చేయాలి, ఎవరికి వాళ్ళే చేయాలి. చేస్తే ఏమొస్తుంది అంటాడు. చేస్తే ఏమొస్తుంది ఏమి రాదు అనేది తీసి పక్కన పెట్టేస్తే మన మనసుకి భయం పోతుంది, కోరికలు పోతాయి. భయం కోరికలు పోయిన మనసు ఎలా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయంగా అని చెప్పాడు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, జ్ఞానం ఉంది, కొద్దో గొప్ప మంచిగా ఉండకపోయినా చెడ్డగా ఉండకపోయినా విషయాన్ని అర్థం చేసుకుంటున్నాము. కానీ ఆ విషయం అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ చెయ్యందే అనుభవానికి రాదు. ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఏంటి, అనుభవం అంటే ఏంటి, ఇక్కడ ఆ విషయాన్నే ఇక్కడ మనకి ఈ 15వ చాప్టర్లో 12వ శ్లోకం దగ్గర నుంచి చెప్పడం జరిగింది. ఏంటి ప్రాక్టీస్ ఏంటి, ఇప్పుడు సపోజ్ పొద్దున్నే నిద్ర లేస్తే మనకు బోలెడ్ టైం ఉంటుంది, మనం చాలా ప్రశాంతంగా ఉంటాము, ఏదైనా నేర్చుకోవచ్చు అనేది జ్ఞానం, అంతే కదా. ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి, ఊరికి నేను పెట్టుకున్న మనసులో దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ జ్ఞానాన్ని మనం ఆచరణకి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి, పొద్దున్నే అలారం పెట్టుకుంటాము, లేవలేము. రెండో రోజు పెట్టుకుంటాం, లేవలేము. మూడో రోజుకి ఏదో ఒక జీవితం, పొద్దున్నే నిద్ర లేచేంత శక్తి కూడా నా మనసుకు లేదా అనుకొని ఒక్క దుప్పటిని ఒక తన్ను దన్నేసి లేచిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఒక 20 రోజులో 21 రోజులో
దాన్ని అలవాటు చేసాము. తర్వాత పొద్దున్నే పడుకోమన్నా మనం పడుకోలేము. అంటే ఏంటి, మనం చెడ్డని ఎట్లా అట్రాక్ట్ చేసి మనసు గట్టిగా పట్టుకుంటుందో మళ్ళీ అదే మనసు మళ్ళీ మంచిని పట్టుకునేటువంటి శక్తి కూడా ఉంది. ఇప్పుడు అనుభవం ఎట్లా వచ్చింది, పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత హాయిగా ప్రజెంట్గా మనసు ఉంటుంది. ఎందుకు ఉంటుంది, అందరం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మనం ఎక్కడున్నామో, మన మనసు ఎప్పుడైతే పనిచేయలేదో మనం భగవతత్వంలో ఉన్నట్టే లెక్క. మన మనసు కనుక ఎక్కువ పనిచేసి గోలగోల పడిందంటే మనం పరమాత్మతత్వానికి దూరంగా ఉన్నట్టు లెక్క. రాత్రంతా నిద్రపోయిన మనం ఎలా ఉన్నాం, హాయిగా భగవతత్వానికి దగ్గరగా ఉన్నాం. అందుకని పొద్దున్నే లేచిన తర్వాత మన మనసు ఎలా ఉంటుంది, అప్పుడు ఈ నడక ఇవన్నీ సరే ఓకే, అవన్నీ భౌతికానికి వస్తాయి. ఇంకా చెప్పాలంటే డివైన్ థాట్తో లేచి అదంతా భగవతత్వం అనేటువంటి భావనతో లేచి ఏ పూజో ధ్యానమో మనం కూర్చున్నామంటే రోజు మొత్తం ఎక్కడ చూసినా ఓహో ఇదంతా భగవతత్వమే కదా అనేటువంటి వ్యవహారంగా మనం రియాక్షన్ తగ్గించుకుంటాం. ఎప్పుడైతే రియాక్షన్ తగ్గిందో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి, మానసిక అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి వండర్ఫుల్గా ఉన్నాయో మన ద్వారా జరుగుతున్న ప్రతి పని పరమాత్మతత్వంలో పని భాగం అవుతుంది. ఆ మహానుభావులు మన ఋషులు చెప్పింది అదే. ఇప్పుడు ఇక్కడ భగవతత్వానికి మనకు వచ్చినటువంటి అనుభవం ఎట్లా చెప్తున్నాడు, దానికి ఆ మహానుభావుడు ఇప్పుడు నీకు తెలిసింది ఏంటి, ఉన్నదంతా పరమాత్మతత్వమే అని తెలిసింది. ఎక్కడ, నీ లోపల ఉన్నది భగవతత్వమే, నీకు బయట కనపడుతున్నది భగవతత్వమే అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహనకు తెచ్చుకున్నావు అనుకో, అది గ్రహించుకుంటూ పోతున్నావు అనుకో, అప్పుడు నీకు వచ్చేది ఏంటి, అది ఆ అనుభవంలో నువ్వు ఉంటావు. అంటే ఏంటి, నేనే అదే అనేటువంటి విషయంగా గ్రహించగలుగుతావు అని చెప్పాడు. చూద్దాం. 12 సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సయ్యని ఎరుంగుము. ఇప్పుడు ఈ మహానుభావులు చెప్పిందేంటి, ఈ భగవాన్ చెప్పిందేంటి, ఉన్నదంతా నేనేనయ్యా, ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు సూర్యుల్లో ఉన్నటువంటి తేజస్ అంటే డివైన్ లైట్ ఎక్కడుంది, ఆ సూర్యుని డివైన్ లైటే నీ దగ్గర కూడా ఉంది. అంటే ఏంటి, సూర్య తేజస్సు, సూర్యుడు పైన ఊగులాడుతూ కనపడుతున్నాడు కదా, అది వచ్చి భౌతిక సూర్యుడు. అంటే ఏంటి, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఆది భౌతికం వచ్చి అంత గ్రాస్, నీ కంటికి సూర్యుడు కనపడుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు. కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు, నీకు కనపడుతున్నాడు. కానీ సూర్యుడి శక్తి వల్లనే, సౌరశక్తి వల్లనే ఈ సృష్టిలో మొక్క గిక్క మనుషులో మనం అందరం పెరుగుతూ ఉన్నాం. ఆ లోపల ఉన్నటువంటి నేను చెప్పుకున్నాం కదా, కుంతీదేవిది ఏదో ఉదాహరణ. ఇప్పుడు ఆ సౌరశక్తిలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఆ శక్తి ఎవరిది, అది భగవతత్వ శక్తి. అంటే ఒకే ఒక భగవతత్వ శక్తి సూర్యుడి ద్వారా డివైన్ లైట్ లాగా వ్యక్తమవుతుంది. అదే డివైన్ లైట్ మన దగ్గర కూడా ఉంది. ఆ డివైన్ లైట్నే, ఆ భగవతత్వ శక్తినే కాన్షియస్నెస్ అంటారబ్బా. కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, ఆ డివైన్ లైట్ను నేను అనుభవంగా ఫీల్ అవ్వడం. ఎప్పుడు నేను అనుభవంగా ఫీల్ అవుతాను, నా మనసు పరిపరి విధాలుగా కనుక పోకుండా ఉంటే నా మనసులో నేను ఆ నిశ్శబ్దమైనటువంటి భగవతత్వ శక్తిని అనుభవంలోకి తెచ్చుకుంటాను. అప్పుడు రావాలంటే ఇప్పుడు చెప్పింది అదే కదా, మనం డిసిప్లిన్ చేసుకోవటం. ఆ తర్వాత సూర్యుల్లో ఉన్నటువంటి ఆ గ్రాస్ వచ్చి నాదే, మళ్ళీ లోపల ఉన్నటువంటి పొటెన్షియాలిటీ నాదే, నీకు పైకి కనపడుతున్న సూర్యుడు గ్రాసు అదే, లోపల ఉన్నటువంటి నీ డివైన్ లైట్, నీ సూర్యుడి శక్తి అదే అని మొదటిది చెప్పాడు. అదేంటి, మన ప్రాణశక్తి. నిజం చెప్పాలంటే క్రియాశక్తి. అంటే సూర్యుడు వస్తేనే మనం యాక్టివ్గా లేస్తాం. అందుకే పగలంతా మన కుడివైపు ముక్కు తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడన్నా నీకు టెన్షన్ వచ్చి ఈ పనులన్నీ ఎక్కువైపోయినాయి అనుకుంటే కొంచెం కుడి ముక్కు నాపేసి చిన్నగా ఎడం వైపు ముక్కు కనుక మనం బ్రీతింగ్ చేసుకోగలిగితే అప్పుడు మనకు ప్రశాంతత తెలుస్తుంది. అంటే అర్థమైంది, ఆ మహానుభావులు దాన్నే ప్రాణాయామం అన్నారు. నీకు డిస్టర్బెన్సే లేదు, 2 ముక్కుల్లో మధ్యలో సమంగా నీకు పైకి తీసుకోవటం, కింద కుదరడం జరుగుతుంది. అంటే సుష్మా నాడి పనిచేస్తూ ఉంటుంది. అప్పుడేంటి నీకు, అంటే ఇటు ఉండదు అటు ఉండదు, బ్యాలెన్స్ స్థితిలో ఉంటావు. అంటే ఏంటి, వాళ్ళు భౌతికంగా గ్రాస్గా కూడా ఎలా నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలో ఆ మహానుభావులు మనకి చెప్పారు. రెండోది ఏంటి, చంద్రశక్తి. చంద్రుడు అంటే ఎవరు, మనస్సు. అంటే ఏంటి, సూర్యనాడు వచ్చి మన ప్రాణానికి సంబంధించింది. రెండోది వచ్చి చంద్రుడు. చంద్రశక్తి ఎలాంటిది, అది ఆలోచనలు. ఇప్పుడు అందుకే చూడండి ఎట్లాంటి చంద్రుడి యొక్క శక్తి చెప్తారు మనకి. ఇప్పుడు ఔషధ మొక్కలు కానీ ఏవైనా కూడా పగలు వచ్చిన మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చంద్రశక్తి వల్లనే వాటిని ఎక్స్పాండ్ అయితే అంటారు. అంటే సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. అంటే మన క్రియ ఉండాలి, మన మనసు ఉండాలి. అంటే మనసు అంటే జ్ఞానం, అంటే ప్రాణశక్తి,
క్రియాశక్తి కలిసి పరమాత్మతత్వ పొటెన్షియాలిటీతో రన్ అవుతున్నాయి. అది మనం ఎప్పుడు 24 గంటలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ నువ్వు ఏ గొప్పతనం చూసినా భగవతత్వ పొటెన్షియాలిటీ. ఒకళ్ళు వండర్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు, ఒకళ్ళు వండర్ఫుల్గా పాడతారు. ఇవన్నీ ఎక్కడిది? ఇప్పుడు మనం మాటలు జరుగుతున్నాయి అనుకో, ఇది కూడా పరమాత్మతత్వ శక్తే. ఎట్లా వస్తుంది క్రియాశక్తి? మనం ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, అంటే ప్రాణశక్తి క్రియాశక్తి కలిసే ఉన్నాయన్నారు కదా. ప్రాణాలు 5 అన్నాడు. ఏమేంటి? మనం ఊపిరి తీసుకునేది ఒక ప్రాణం, తర్వాత మళ్ళీ అనవసరమైన విషయాలు ఏదన్నా వదిలేది అపాన వాయువు 2, తర్వాత ఏంటి ఉదానం, తర్వాత సమానం, తర్వాత వ్యానం. 5 వాయువులు కాక ఇంకా ఉపవాయువులు కూడా ఉన్నాయట. ఈ 5 వాయువులు మనతో పనిచేస్తున్నాయి కాబట్టే మన నోట్లో నుంచి మాట వస్తుంది. అంటే ఉదాన వాయువు ఉంటేనే మాట వస్తుంది, తర్వాత సమాన వాయువు ఉంటేనే గొంతు దగ్గర నుంచి బొజ్జ వరకు తిన్న ఫుడ్ గిడ్డు డైజెస్ట్ అవ్వడానికి ఉంటుంది. వ్యాన వాయువు అంటే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ప్రాణం పోయేటప్పుడు ఈ 5 వాయువులు వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటి? ఇదంతా కూడా ఏంటి? సైన్స్, స్పిరిచువల్ సైన్సు. ఆ ఋషులు అనుభవానికి తెచ్చుకున్నారు. మరి ఈ 5 వాయువులు పనిచేయాలంటే ఎట్లా? నీ దగ్గర ఉన్నటువంటి మనసు వచ్చి, ఓహో ఈ ప్రాణశక్తి అంతా కూడా పరమాత్మతత్వ శక్తి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి ప్రాణశక్తి మీద పెట్టింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన కళ్ళు మూసుకొని ధ్యానం అంటున్నాం. ధ్యానంలో మనం చేసేది ఏంటి? ఇంద్రియాలు వెళ్ళిపోతున్నాయి, మనసు వెళ్ళిపోతున్నాయి, మన బుద్ధి వెళ్ళిపోతుంది. లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి ఆ శక్తి తప్ప, ఆ భగవతత్వం శక్తి తప్పలేదు, ఆ డివైన్ లైట్ నాలోనే ఉందనేటువంటి ఆలోచనతో కూర్చుంటాము. తర్వాత ఇంకోటి ఏంటి? ఎక్కడికి కాకపోతే ఏంటి? ఈ సాధన అంతా ఎలా జరగాలి? ఏదో నాకు ఒక అరగంట ధ్యానం చేశాను, నాకు వండర్ఫుల్గా నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను, నేను ఏమంటారు దాన్ని, నా సూక్ష్మ శరీరం అటుపోయింది, స్థూల శరీరం ఇటుపోయింది, నాకు బోలెడు అనుభవాలు వచ్చాయి. ఇదంతా కూడా గ్రాసే. అంటే పైన మన మనసు ఆడిస్తున్నటువంటి నాటకమే. నిజంగా ఏంటి? 24 గంటలు నువ్వు ఆ పరమాత్మతత్వ స్థితిలో ఉండడం అంటే ఏంటి? నీ కాన్షియస్నెస్ 24 గంటలు ఎరుకలో ఉండడం. అంటే నీకు ఏ ఎక్స్పీరియన్స్ వస్తున్నా ఇదంతా భగవతత్వమే కదా అనేటువంటి విషయమే జరుగుతున్నప్పుడు అప్పుడు నీ కాన్షియస్నెస్ లెవెల్ ఏంటి? ఇది భగవతత్వమే కదా అనేటువంటి అవగాహనకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ పదాలేనప్పా. పదాలు నిజం చెప్పాలంటే ఆ భగవతత్వ శక్తి మనతోనే ఉంది. మనం కొంచెంసేపు మనం దానిలో నుంచి దూరం అయ్యామంటే మన శరీరానికి సంబంధించినవి, ప్రపంచానికి సంబంధించినవి ఆ వాసనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పడితే తప్పదు. ఎందుకంటే సమాజంలో ఉన్నాము, మనకు శరీరం ఉంది, దీనికి ఒక ప్రాణం ఉంది, దీనికి ఆకలి ఉంది, దప్పికుంది, బంధుజనం ఉంది. కాకపోతే ఇటువంటివన్నీ కూడా ఏదన్నా డిస్టర్బ్ అవుతున్నాము అన్నప్పుడు మనల్ని మనం గ్రహించుకోవటం ఆధ్యాత్మిక సాధన. అది ఎప్పుడైతే నువ్వు గ్రహించావో నీ మనసు ప్యూరిటీలో, నీ హార్ట్ ప్యూరిటీలో ఉంటుంది. ప్యూరిటీ, మనసు ప్యూరిటీగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు విషయాన్ని వింటావు, చక్కగా అర్థం చేసుకుంటావు, దాన్ని మళ్ళీ నువ్వు మననం చేసుకొని ఆచరణలో తీసుకొచ్చుకోవచ్చు, అనుభవానికి తెచ్చుకోగలుగుతూ ఉంటాం. మళ్ళీ అనుభవం, ప్రాక్టీస్ అంటే ఏంటి? ఆ విషయాన్ని 24 గంటలు గుర్తుపెట్టుకోవడం. అనుభవం అంటే ఏంటి? ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడం. ఇంతకంటే ఇంకా ఏమీ లేదు. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఆలోచనలు. అందుకని అనవసరమైనటువంటి ఆలోచన తీసుకొని వచ్చి బ్రహ్మాకార వృత్తి ఒకే ఆలోచన మీద పెట్టడం. చివరికి ఆ బ్రహ్మాకార వృత్తి కూడా లేదు, అది బీయింగ్ అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడం. బీయింగ్ అంటే అదేనని. ఇప్పుడు నేనున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను, నేనున్నాను కాబట్టి భగవద్గీత ఉంది, నేనున్నాను కాబట్టి ఫ్యామిలీ ఉంది, నేనున్నాను కాబట్టి అన్నీ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు నేనే లేకపోతే ఏమీ లేవు కదా. ఇప్పుడు ఆ నేనెవరు అనేటువంటి నేనేమనుకుంటున్నాను? ఆ నేనుని నాది, నా శరీరాన్ని అనుకుంటున్నాను. శరీరం కాదు. నేను అంటే లోపల ఉన్నటువంటి నా జ్ఞానం, నా కాన్షియస్నెస్, నా పరమాత్మతత్వం. నేను ఆ స్థితిలోనే ఉన్నాను అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి సహజం. దేన్ని చూసినా ఓకే. కాకపోతే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేటువంటి భావం వచ్చినప్పుడు నువ్వు దేనికి అటాచ్మెంట్ కాకుండా ఉంటావు. అటాచ్మెంట్ అనేది ఇల్యూషన్ అంటాడు. అసలు అటాచ్మెంట్ లేదు అంటాడు. అంతే కదా. ఏదైనా మనకు ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో మనకు అనుకున్నది జరగలేదు అని దుఃఖపడతాం ఒక 10 నిమిషాలు, తర్వాత మళ్ళీ మర్చిపోయి ఇదే బాగుందిలే అనుకుంటాం. అంటే అక్కడ మనం ఏమైనా అటాచ్ అయినామా? ఏం అటాచ్ కాలా. అంటే అటాచ్మెంట్ ఇల్యూషన్ అంటే అటాచ్మెంట్ అయినాం అనుకుంటాం, ఏమీ అటాచ్మెంట్ కావు. దేనికి పిల్లలు కానీ, భర్త కానీ, ఆస్తులు కానీ, ఇదంతా కూడా ఒక డ్రామా. అంటే డ్రామా అంటే మళ్ళీ దాన్ని సిన్సియర్గా చెయ్యొద్దని కాదు, హ్యాపీగా సిన్సియర్గా చెయ్యి. నీ ఎదురుగా ఉన్నది మళ్ళీ నువ్వు వదులుకున్నావు అంటే మళ్ళీ రేపు ఏదో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో మాస్టర్ చెప్పారో లేదా గురువులు చెప్పారో అప్పుడు ఇవన్నీ వదిలిపెట్టేసుకున్నంత ఆశ్రమాలు చుట్టూ తిరిగాను, వీళ్ళని ఎవరిని పట్టించుకోలేదు, ఏమి సుఖపడలేదు నేను అని మళ్ళీ అక్కడ రిగ్రెట్స్ వస్తాయి. ఏం అవసరంలా, ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏమీ చెయ్యక్కర్లా, అన్నీ నీలోనే ఉన్నాయి. నీ దగ్గర అందుబాటులో ఉన్న ప్రతిదీ పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ప్రసాదమే. హాయిగా అనుభవించవచ్చు. కానీ ఎప్పుడు జరిగిపోయిన విషయాల్లో ఏమీ లేదు, భ్రమ, జరగబోయేదేమో మాయ. అందుకని మాయాశక్తి భవిష్యత్తు, జరిగిపోయింది భూతకాలం, కాలం అయిపోయింది. కాలం అంటే కాలంలో వచ్చింది, కాలం కలిసిపోయింది. కాలం అంటే
కాలుడు అంటే ఈశ్వరుడు అని పెట్టుకున్నారు కదా, అంటే లయం అయిపోతుంది, కాలం నిమిషానికి లయం అయిపోతుంది. కానీ లయం కాకుండా ఉండేది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్షణాన్ని అత్యద్భుతంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకుంటావు? మళ్ళీ నాది అంటే అనవసర విషయాలన్నీ నేను పీడిస్తుంటాయి. నాది కాదు, నేనే పరమాత్మతత్వ జ్ఞానం అన్నప్పుడు ప్రతి విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? కాకపోతే ఈ పొటెన్షియాలిటీ అంతా ఎక్కడిది? ఇప్పుడు నేను అనుభవానికి తెచ్చుకుంటున్న ప్రతిదీ మళ్ళీ పరమాత్మతత్వం అంతే. కాకపోతే ఏంటి, ఇప్పుడు మన మనసుకి ఏముంటుంది? మనసు వచ్చి ఒక హయ్యెస్ట్ థింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు దుర్యోధనంలో ఉన్నది పరమాత్మ తత్వశక్తి, హిరణ్య గర్భుల్లో ఉన్నది భగవతత్వశక్తి, రావణాసురుల్లో ఉన్నది పరమాత్మ తత్వశక్తి. మరి మనం వాళ్ళని పూజించవచ్చు కదా? పూజించాం. రాముడిని పూజిస్తాం, కృష్ణుని పూజిస్తాం, ప్రహ్లాదుని ఒప్పుకుంటాం. ఎందుకు? మన మనసు ఎప్పుడు కూడా హయ్యెస్ట్ థింగ్, గ్రేట్ థింగ్, మంచి విషయం మీదకే వెళుతుంది. పైకి ఒకవేళ ఏదన్నా వాళ్ళ వాసనలు సంస్కారాలు ఆపుకోలేక చేస్తున్నా లోపల మంచి ఏంటి చెడేంది అనేటువంటి అవగాహన వస్తుంది. అందుకే ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా పొరపాటు పడ్డామని వాళ్ళే వచ్చి చెప్పడం, లేకపోతే మళ్ళీ మాటలు మార్చేసి చెప్పడమో జరుగుతుంది. అంటే ఏంటి? వాళ్ళు పాపం తప్పు గ్రహించారు కదా అనుకుంటాం. తప్పు గ్రహించినా మళ్ళీ చేసుకుంటూనే పోతారంటే పాపం వాసనలు. ఎందుకంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ప్యూరిటీ అంటున్నారు, కానీ ఇంద్రియాలని, మనస్సుని, జీవన విధానాన్ని సక్రమంగా పెట్టుకోకుండా డిస్టర్బ్ అయిపోవడం. ఇప్పుడు మనం పనిచేసుకుంటూ ఇవన్నీ మనం దాటుకుంటూ రావాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? అగ్ని తేజస్సును నా తేజస్సే నేను ఎరుగుము. సూర్యుల్లో ఉన్న తేజస్సు, చంద్రుల్లో ఉన్న తేజస్సు, అగ్ని తేజస్సు అంతే కదా. అగ్ని నీ కంటికి కనపడుతూ ఉన్నది. అగ్ని అంటే ఏంటి? మన కళ్ళు. అంటే మన పంచభూతాలన్నిటికి అనుగుణంగానే మన దగ్గర జ్ఞానేంద్రియాలకన్నీ ఒక్కోటి పెట్టారు. ఏంటి? భూమికి ఘటం గట్టిగా ఉంటుంది కాబట్టి మన శరీరం. తర్వాత దానికి వచ్చేసి వ్యవహారం ఏంటి? ముక్కు ఫస్ట్ ఇంద్రియం. తర్వాత నోరు వచ్చి కర్మేంద్రియంగా పనిచేస్తుంది, జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది. జ్ఞానేంద్రియం వచ్చి రుచి, రసన, నీళ్లతత్వం. 3 వచ్చి కళ్ళు, అగ్నితత్వం. అంటే ఏంటి? ఇప్పుడు నీళ్లు భూమి దాటిన తర్వాత అగ్ని నీ కంటికి కనపడుతున్నటువంటి రూపం. ఈ కళ్ళల్లో ఉన్నటువంటి కంటికి కనపడుతున్నవి మాంస చక్షువులు అంటారు. అప్పుడు నువ్వు గ్రాసును మాత్రమే చూడగలవు. కాకపోతే నువ్వు ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వ దృష్టి నీ మనసుకు వస్తే అప్పుడు నువ్వు అన్నీ స్పష్టంగా పరమాత్మ తత్వాన్ని చూడగలవు అంటాడు. అంటే చూడడం అంటే ఏం లేదు, మళ్ళీ అక్కడ ఆయన ఏం లేడు కదా, నిరాకారం కదా, నువ్వు గ్రహించగలవు. ఇదంతా అదే కదా అని మన అనుభవానికి వెళ్ళి తెచ్చుకోగలం. అంటే ఏంటి? అగ్ని తేజస్సును నా తేజస్సు ఎనుగును. అంటే ఏంటి? భూమిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, గ్రావిటీ. ఇప్పుడు మనం ఆకాశంలో వెళుతుంటే మనకు తెలుస్తుంది భూమి ఇట్లా గుండ్రంగా ఇలా పట్టుకున్నట్టుగా ఉంటుంది. సపోజ్ భూమికి కనుక గ్రావిటీ లేకపోతే మనందరం ఏమైపోతాం? ఆ శక్తి ఆ భగవతత్వ శక్తి అంతే కదా. నీళ్లు ఉన్నాయి, ఏదో తుఫాన్లు అంటారు, సైక్లోన్ అంటారు, కానీ ఏం వచ్చినా టెంపరీ. 7 సముద్రాలు భూమి మీద వదిలిపోతే భూమి ఎక్కడ ఉంటుంది? అలాగే అగ్ని, అలాగే వాయువు, అలాగే ఆకాశం. అంటే ఏంటి? ఇవన్నీ ఉన్నా వీటన్నిటిని ఒక నియతి ప్రకారం నడిపిస్తున్నటువంటి ఒక వండర్ఫుల్ శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవానికే తెచ్చుకోవాలి తప్ప ఆ శక్తిని చూసే శక్తి మన చర్మచక్షువులోకి లేదు అంటున్నారు. అనుభవానికి తెచ్చుకోవటం అంటే అంతా సర్వత్రా లోపల బయట కూడా అదే శక్తి కదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అన్నట్టు చెప్పాడు 12. తర్వాత 13 ఏమంటున్నాడు? పృథ్వీ యందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతాలను ధరించి పోషించుచున్నాను. అంటే మనందరినీ పోషిస్తున్నది, అన్నీ మన ద్వారా జరుగుతున్నది అన్నీ కూడా ఆ పరమాత్మ తత్వశక్తి. పృథ్వీలో ఉన్నటువంటి శక్తి కూడా నాదే అంటున్నాడు. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైనటువంటి చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటినీ పుష్టిని చేకూర్చుచున్నాను. అంటే కదా ఇప్పుడు మనకి మెడికల్ ఏముంది? హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదము, తర్వాత యునాని, న్యాచురోపతి, ఇన్ని పతులు ఉన్నాయి. ఈ పతులన్నింటిలో ఉన్నటువంటి ఒక్కటన్నా వాళ్ళు ఏమన్నా సృష్టించారా? ఎవరైనా ఈ భూమి మీద ఎవరు ఏమి సృష్టించాల, అన్నీ ఉన్నాయి అంతే కదా. మొక్కల్లో నుంచి వచ్చేటువంటి వాటితోటి మళ్ళీ హోమియోపతి, అలాగే ఇంకా ఏంటి ఆకులు అలాలకి సంబంధించి ఆయుర్వేదం, మళ్ళీ నీకు ఇంగ్లీష్ మెడిసిన్లో వాడేది కూడా భౌతికంగా ఉన్నటువంటి కెమికల్ యాడ్ చేస్తారు, కానీ మళ్ళీ భౌతికంగా ఉన్న పదార్థాలే వాడతారు. అంటే ఏంటి? ఈ శక్తి అంతా ఎక్కడిది? ఇదంతా కూడా చంద్రుడి శక్తి అంటాడు. చంద్రుడి శక్తి అంటే ఏంటి చెప్పాలంటే? నిజంగా చెప్పాలంటే మానసిక శక్తి. చంద్రుడు అంటే మనసే కదా. మరి అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఆది మానవుల్లా పుట్టినటువంటి మనం ఇలా ఎక్స్పాండ్ అవుతున్నామంటే ఆ పొటెన్షియాలిటీ ఎవరిది? ఆ సైంటిస్ట్ కనుక్కుంటున్న పొటెన్షియాలిటీ ఎవరిది? తర్వాత మళ్ళీ భూమి ఇప్పుడు ఆయన ఎవరు? హైపర్ అని ఆయన ఆటం బాంబు కనిపెట్టున్నాడు కదా. ఆటం బాంబు ఒక్కటేస్తే ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్క సెకండ్లో నాశనం అయిపోతుంది. అయినా సరే మళ్ళీ దాన్ని కనిపెట్టడం జరిగింది, ఉన్నదని బెదిరే తప్ప దాన్ని ఎవరు వాడడల్లా. అంటే అలా వాడకుండా ఉండేటువంటి పొటెన్షియాలిటీ కూడా
ఆ భగవతత్వానిదే అని అర్థం అనమాట. అంటే ఉన్నది ఏదైనా సరే నీ కంటెదురుగా జరుగుతున్నది, మాట్లాడుతున్నది, తింటున్నది, అరుగుతున్నది అంతా కూడా ఆ భగవతత్వ శక్తి అని చెప్తున్నాడు. అనగా అమృతుడనైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నిటికీ పుష్టిని చేకూరుస్తున్నాను. వనస్పతి ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నామంటే భూమి మీద ఉన్నటువంటి ఆకులు కానివ్వండి, లేకపోతే కూరగాయలు, పండ్లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వస్తున్నాయి. భూమిలో నుంచి వస్తున్నవి ఇప్పుడు భూమిలో నుంచి రావడానికి కారణం ఎవరు? శక్తి, చంద్రశక్తి నడుస్తుంది. సూర్యశక్తి అంటే క్రియాశక్తి, చంద్రశక్తి అంటే మానసిక శక్తి. అంటే ఈ తత్వాలన్నిటికీ వెనకున్నది ఎవరు? ఒకటే పొటెన్షియాలిటీ, భగవతత్వ శక్తి. అంతే కదా. సూర్యుడు పైన కనపడుతున్నాడు. సూర్యకాంతి మన దగ్గర రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక గోడ దగ్గర ఏదైనా అద్దం పొద్దం పెట్టామనుకో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి? మనం క్లియర్గా చూడగలుగుతాం. అదే సూర్యశక్తి, డివైన్ లైట్ ఎక్కడ ఉంది? అదే తేజస్సు మన దగ్గర కూడా ఉంది. వేరే ఏమీ లేదు. ఆ తేజస్సు ఉండబట్టే నోట్లో నుంచి మాట అయినా, మనం తింటున్న ఆహారమైనా, మనం చేస్తున్న పనులైనా, అంటే ఏ పని జరుగుతున్నా భగవతత్వ హ్యాండ్ లేనిదే పిసరంత కూడా మనం కదలేమని అర్థం. అంటే భూమి మీద ఇప్పుడు నేను ఇవాళ ఇది కనిపెట్టారు, వాళ్ళు ఇది కనిపెట్టారని ఎన్ని చెప్తున్నా దానికి కారణం పరమాత్మతత్వ శక్తి అని అంటారు. ఆ తర్వాత 14 నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్యానాగ్ని రూపంలో సర్వ ప్రాణాల శరీరాలలో ఉండి 4 విధాలైన ఆహారాలను జీర్ణం చేయించున్నాను. ఇంకా మన ఎంత దూరం తీసుకెళ్తున్నాడు అంటే కనపడుతున్న ప్రకృతే కాదయ్యా, నీకు తయారవుతున్న మందులు అన్నీ నా దగ్గర నుంచి వస్తున్నాయి. దీనన్నిటితో పాటు నువ్వు 4 రకాల ఆహారాలు తింటున్నావు. ఆ ఆహారాలన్నీ నీ లోపల ఉండి డైజెస్ట్ చేస్తున్నది నేను అంటాడు. దీన్ని రేపు మళ్ళీ ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాము. ఇంతవరకు ఏం లేదబ్బా, ఎంతసేపు చెప్పినా మన లోపల ఉన్నది, బయట ఉన్నది అంతా భగవతత్వ శక్తి. నువ్వు దేన్ని చూసినా పరమాత్మతత్వ శక్తి తప్ప ఇంకొకటి చూడడం అలవాటు చేసుకోకూడదు. అలా మనం కంటిన్యూస్గా అలవాటు చేసే శక్తి మనకి రాదనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. అంటే ఏంటి? అలాగే ఇప్పుడు మనకు విశ్వరూప సందర్శనంలో చెప్పాడు, చెట్టులో నుంచి నేనే అశోక చెట్టుని, అశ్వత్థ చెట్టుని, నీళ్లలో నేనే గంగానదిని, ఆ తర్వాత మొసలిని, ఆ తర్వాత పైన ఎగురుతున్నటువంటి గరుత్మంతుడిని, అన్నీ అంటే ఏంటి? అంత పొటెన్షియాలిటీ అంతే నాదే. అంటే ఇప్పుడు అక్కడ చెప్పదలుచుకున్న అర్థం ఏంటి? కనపడుతున్న ప్రతిదీ కూడా భగవతత్వం అనేటువంటి విషయాన్ని అల్టిమేట్గా డైరెక్ట్గా కనుక్కోలేం. కాబట్టి మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఆచార్య దేవోభవ అంటే వాళ్ళు భగవతత్వానికి సంబంధించిన వాళ్ళు. అలాగే మనకి ఏమైనా కొద్దో గొప్ప నేర్పించిన గురువులు ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథి ఎవరిని మనం చూడం, అన్నోన్ పర్సన్. కానీ ఏ మనిషిని చూసినా వీళ్ళ దగ్గర ఉన్నది కూడా అదే డివైన్ లైట్, అదే కాన్షియస్నెస్, అదే పవిత్రత, అదే దైవత్వం అనేటువంటి భావాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు సర్వత్రా చూస్తావు. చూసినప్పుడు దేవుడు ఉన్నాడు లేడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తానప్ప. దేనికి మనకి రియాక్షన్ పోతుంది, కంప్లైంట్ ఇవ్వము, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎవరి మీద వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారని ఏముండదు. ఏది వస్తే అది దీనికి నాకు ఇది అర్హత ఉందా, ఇంత అర్హత ఇచ్చామైనటువంటి ఓ కృతజ్ఞతాభావం జరుగుతుంది. ఎప్పుడైతే కృతజ్ఞతాభావంతో నీ మనసంతా నిండిపోతుందో ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి సరెండర్నెస్ మొదలవుతుంది. అల్టిమేట్ ఏం చెప్పింది భగవద్గీత? మన జీవన విధానం, మన శరీరాన్ని, ప్రాణాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఎంత వండర్ఫుల్గా లైఫ్ జీవించాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. రేపు ఆహారం ఎట్లా అరుగుతుంది, దానికి అయింది ఆ భగవతత్వం యొక్క ప్రాసెస్ అని రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.